అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అరకువేలి గ్రామంలో కాఫీ డే. ఇక్కడ రకరకాల కాఫీలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కాఫీ గింజలని కాఫీగా ఎలా తయారు చేయాలి అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. కాఫీ డే అని అంటారు దీన్ని. ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు. కాసేపు సరదాగా తిరగడానికి బాగుంటుంది. రండి లోనికి వెళ్దాం. ట్రైబల్ మ్యూజియంకి ప్రక్కనే ఉంటుందండి. ఇది బస్ స్టాండ్కి ఆనుకొని ఉంటుంది. బస్ స్టాండ్ ప్రక్కనే ట్రైబల్ మ్యూజియము, కాఫీ డే రెండు ఉంటాయి. ఈ కాఫీ డే సరదాగా తిరగడానికి, సరదాగా కాఫీ తాగడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి, కుర్చీలు చాలా వెరైటీగా ఉన్నాయి. కాఫీ మ్యూజియం అండి. కాఫీ గింజలు అసలు ఎలా తయారవుతాయో ఇక్కడ ఒక మ్యూజియంగా పెట్టారు. లోనికి వెళదాం, రండి చూద్దాం. ఇదేనండి కాఫీ మ్యూజియం. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి టికెట్ ఏముండదు. ఫస్ట్లో కాఫీ డే లోపలికి రావడానికి 20 రూపాయల టికెట్. ఇదిగోండి కాఫీ గింజలు అసలు ఎలా కనుక్కున్నారో ఇక్కడ బొమ్మల రూపంలో మనకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటగా కాఫీ చెట్లకు కాచినటువంటి గింజలు పండిన తర్వాత ఎర్రగా ఉంటాయి. అవి మొట్టమొదట మేకలు తిన్నాయట. ఆ మేకలు చాలా హుషారుగా ఉన్నాయట. ఏవో గింజలు తిని ఇవి హుషారుగా ఉంటున్నాయని ఆ గింజలను మనుషులు కూడా తినడం వీళ్ళకి ఒక రకమైన కిక్కు రావడంతో అప్పటి నుండి కాఫీ గింజలు చాలా తినడానికి బాగుంటాయి, తాగడానికి బాగుంటాయి అని అలా రకరకాలుగా కాఫీ తయారు చేయడాన్ని కనిపెట్టారు. తొలినాళ్లలో కొత్త కాఫీ గింజలని బాగా మార్చి ఆ గింజలతో వచ్చినటువంటి పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగేవారు. ఆ తరువాత వాటిని పాలల్లో కలుపుకొని తాగటం, ఇలా రకరకాల రుచులను మానవులు కనుక్కొని ఎప్పటి నుంచో ఈ కాఫీని ఇప్పటి వరకు ఇంకా తాగుతూ ఉన్నారు. పేదవాళ్ళు కానించి మహారాజుల వరకు ఈ కాఫీకి అలవాటు పడి ఆనాటి నుండి త్రాగడం మొదలుపెట్టారు. ఈ కాఫీ గింజల్ని ఇతర దేశాల నుండి ఒక అతను 7 విత్తనాలు తీసుకొచ్చారని, అవి ఇక్కడ నాటడం వల్ల అవి పెరిగి పెద్దవై కాఫీ గింజల ప్లాంట్స్ అలా 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 ఎక్కువగా అయినాయి. ఈ కాఫీ గింజలు ఎక్కువగా ఏటవాలుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి. ఈ చెట్టు 3 అడుగుల కంటే ఎత్తు పెరగదు. పెరిగిన తర్వాత దానికి చిన్న చిన్న గింజలు, పువ్వులు గింజలు వచ్చి అవి ఎర్రగా మారుతాయి. ఎక్కువగా ఇది డిసెంబర్ నెలలో ఈ పంట వస్తూ ఉంటుంది. ఈ కాఫీ గింజలు చాలా రేటు ఉంటాయి. ట్రైబల్స్ ఈ కాఫీ గింజలను సేకరించి గవర్నమెంట్కి విక్రయిస్తారు. వారు ప్రాసెస్ చేసి కాఫీ పొడిని తయారు చేస్తూ ఉంటారు. చూడండి, ఈ బొమ్మలు అద్భుతంగా పెట్టారు ఇక్కడ. ఈ అరకులోయ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పర్వత ప్రాంతం కాబట్టి
ఏటవాలుగా ఉండేటువంటి సారవంతమైన భూములు ఎక్కువ. ఇక్కడ కాఫీ గింజలు పండించడానికి నేల అనుకూలంగా ఉంటుంది. ఈ కాఫీ గింజలు పండడానికి ఉష్ణోగ్రత సమంగా ఉండాలి, తక్కువ ఉష్ణోగ్రతలో ఉండాలి, ఏటవాలు ప్రదేశం ఉండాలి. తడి పొడి నేలల్లో అయితేనే ఈ కాఫీ గింజలు ఈ చెట్లు చక్కగా పెరుగుతాయి. ఈ కాఫీ గింజల చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరగవు. పర్వత ప్రాంతాల్లో ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి. ఈ కాఫీ గింజలు పంటకి వాతావరణం చల్లగా ఉండాలి. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటిది ఈ అరకు ప్రాంతం మూలాన ఈ అరకులో చాలా చోట్ల కాఫీ ప్లాంట్లు ఉన్నాయి. ఆ కాఫీ ప్లాంట్లలో ఈ గింజలు బాగా పండుతాయి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఇది జీవనాధారంగా ఉంటుంది. ఆ కాఫీ గింజలను సేకరించటం, అవి అమ్ముకోవటం, ఆ వచ్చినటువంటి దానితో జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఇక్కడి ప్రజలకు చాలా పడుతున్నాయి. ఈ కాఫీ గింజలు మొదట తెల్లగా ఉంటాయండి. వాటిని ఒక మూకిడిలో వేసి సన్నని సెగ మీద వేడి చేస్తారు. అలా వేడి చేయగా అవి దోరగా మారి కొంచెం మాడిపోయి కాఫీ కలర్లో తయారవుతాయి. దాన్ని పొడి చేస్తే అది ఒరిజినల్ కాఫీ పొడి. ఈ కాఫీ పౌడర్ తోటే అనేక రకాలైనటువంటి చాక్లెట్లు కూడా తయారు చేస్తున్నారు. మనకి మార్కెట్లో వివిధ రకాల చాక్లెట్లు దొరుకుతున్నాయి. ఒక్కో చాక్లెట్ తింటే నిజంగా కాఫీ తాగినట్లుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ చాక్లెట్ పౌడర్తో తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి చాక్లెట్లు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. కావలసిన వారు కొనుక్కోవచ్చు. ఇక్కడ కాఫీ పౌడర్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, అనేక రకాల కాఫీలు మనకి తయారు చేసి ఇస్తున్నారు. రకరకాల కాఫీలు, రకరకాల రేట్లు కూడా ఉన్నాయి. ఈ కాఫీ మీద అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి కాఫీలను ఇక్కడ టేస్ట్ చేయవచ్చు. అలాగే చాక్లెట్లు కూడా అనేక రకాలు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇక్కడ మనం కాఫీ ఆర్డర్ ఇచ్చినట్లయితే మనకి ఏ రకం కాఫీ కావాలంటే ఆ రకం కాఫీ ఇక్కడ ఇస్తారు. రేట్స్ అలగలగా ఉంటాయి, రకరకాలైనటువంటి రేట్లు ఉంటాయి. ఈ రేట్లు లిస్ట్ కూడా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, కాఫీ 65 రూపాయలు, 50 రూపాయల కాడి నుంచి 190 రూపాయల రకం, 190 రూపాయల దాకా ఉంది. ఇవ్వండి, ఇక్కడ
వాళ్ళు ఏదో బోర్డు పెట్టారు, రకరకాల కాఫీలు ఆ రేటు ఎంతో ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి. కోల్డ్ కాఫీ క్లాసిక్ 110 రూపాయలట. ఇలా రకరకాలైనటువంటి కాఫీలు ఇక్కడ దొరుకుతాయి. ఇవిగోండి కుర్చీలు చూడండి, చాలా వెరైటీగా ఉంటాయి. అవి కొన్ని ఆడవాళ్ళలాగాను కొన్ని మగవాళ్ళలాగా ఉంటాయి. ఇక్కడే బుల్ ఫైట్ కూడా ఉంటుంది. ఇది కూడా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల కోసం రకరకాల యాక్టివిటీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. సరదాగా పిల్లలు వీటిలో అన్నిట్లో పాల్గొనడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇక్కడ చూడండి, కాఫీ కెటిల్ లాగానే తయారు చేశారు. సిమెంట్తో కట్టారు. ఇది పెద్దది. ఇక్కడ అనేక రకాలైనటువంటి బ్యాగులు అమ్ముతూ ఉన్నారు. హ్యాండ్ మేడ్ ఇవన్నీ రకరకాల బ్యాగులు అమ్ముతున్నారు. చూడవచ్చు. ఇక్కడ కుర్చీలు చూడండి, చాలా వెరైటీగా ఉన్నాయి. వచ్చినటువంటి జనం కూర్చోవడానికి కుర్చీలు వెరైటీగా తయారు చేశారు. ఇవిగోనండి కాఫీ చెట్లు అంటే ఇవే. కాఫీ గింజలు ఉత్పత్తి అయ్యేటువంటి చెట్లు. ఇక్కడ శాంపుల్గా కొన్ని చెట్లు వేశారు. ఇవి చల్లని వాతావరణంలో పెరుగుతాయని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, అవిగోనండి చిన్న చిన్న గింజలు కనబడుతున్నాయి పచ్చగా మీకు. కొన్ని శాంపుల్గా ఇక్కడ చెట్లు వేయటం జరిగింది. ఇక్కడ చూడండి, కాఫీ గింజలు సేకరించి వాళ్ళ జీవనం ఎలా సర్వ్ చేసుకుంటున్నారో మనం చూడవచ్చు. బొమ్మల రూపంలో మంచి మంచి ఆర్ట్స్ ఇక్కడ వేశారు చూడండి.
ఈ కాఫీ డేలో బొమ్మలు చాలా అందంగా వేశారండి. చూడటానికి చాలా బాగున్నాయి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా విపులంగా వివరించేటువంటి ఛానల్ మా పురాణ అమృతం ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు ఈ వీడియోలు షేర్ చేయండి. ఇవ్వండి, ఇవన్నీ కాఫీ గింజలు 3-4 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. ఇవన్నీ చూడండి కాఫీ గింజలు. నేను మే నెలలో అరకులో వెళ్ళడం వల్ల ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి పిందెలు. ఇంకొక 4 నెలలు ఆగితే అవి ఎర్రగా మారి లోపల గట్టిగా ఉన్నటువంటి గింజలు తయారవుతాయి. వాటిని పగలగొట్టి మార్చి వాటిని పొడి చేస్తారు. అదే కాఫీ పొడి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.